ఈరోజు మనం చూసిన సాంప్రదాయక సైన్స్ అండ్ టెక్నాలజీ దాంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేసి పెట్టాను. 18వ శతాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిని వివరించండి. 21వ శతాబ్దం తర్వాత భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిని వివరించండి. సాంప్రదాయ మరియు నూతన సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అంశాలను గురించి వివరించండి. ఇలా వచ్చినప్పుడు 18-19 సెంచరీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అడిగినప్పుడైతే బిఫోర్ మనకు టెక్నాలజీ పాలసీస్ అవన్నీ ఉన్నాయి కదా, దాని గురించి రాయాలి. 21వ శతాబ్దం తర్వాత అని అడిగినప్పుడేమో న్యూ వాల్యూ యాడెడ్స్ ఉన్నాయి కదా, అవి రాయాలి. మనం మీకు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి, నేను కరెక్షన్ చేస్తా. అండ్ మీకు కావాల్సిన ఇది ఎలా రాయాలనేది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వన్స్ ఎవరైనా రాసి ఇచ్చినట్లయితే. అండ్ ఇది నేను వేరే ఒక బుక్లో నుంచి చూసి చెప్తున్నా ఈ క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ లాగా. థ్యాంక్ యూ.